ఎక్కడ చూసినా కూడా స్త్రీలపై ఎక్కువగా దాడులు జరిగిపోతున్నాయి. స్త్రీల మాన మర్యాదలకు భంగం కలిగించే చర్యలు జరుగుతున్నాయి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కాలంలో అందరం కూడా ఏదో ఒక విషయం గురించి మనం బయటకు వెళ్తూనే ఉండాలి. బట్టలు కొనడానికి, లేదంటే పని చేయడానికి కార్యాలయాలకి వెళ్ళాల్సి రావచ్చు, హోటల్స్కి వెళ్ళాల్సి రావచ్చు, షాపింగ్ మాల్స్కి వెళ్ళాల్సి రావచ్చు. కానీ ఇలాంటి ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు మాన మర్యాదలకు ఎంతవరకు భంగం కలిగించని విధంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి అనేది చూస్తుంటాను. మనమే తాజాగా జూబ్లీ హిల్స్లోని ఒక రెస్టారెంట్లో, వన్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్లో చోటు చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. ఆ రెస్టారెంట్కి వెళ్ళిన వాళ్ళంతా ఇప్పుడు అభద్రతా భావంలో కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ రెస్టారెంట్లో సీసీ కెమెరాను అమర్చిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెస్టారెంట్ ఓనర్స్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అసలు ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అసలు మనం వెళ్ళిన చోట ఏమన్నా హిడెన్ కెమెరాస్ ఉన్నాయి అనే విషయాన్ని ఎలా గుర్తించాలి? ఈ అంశాలన్నిటిపైన మనం చర్చిద్దాం. ఈ చర్చలో పాల్గొనడానికి మనకు అందుబాటులో ఉన్నారు యాంటీ రెడ్ ఐ అనే క్యాంపెయిన్ కూడా నిర్వహించిన సామాజికవేత్త వరలక్ష్మి ఉన్నారు. అలాగే మాజీ ఐపీఎస్ అధికారి నాయక్ కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే అండి నాయక్ గారు. నమస్తే అండి వరలక్ష్మి గారు. వరలక్ష్మి గారు, ఇప్పుడు మనం కేవలం ఇంట్లోనే ఉండం, బయటకు వెళ్తుంటాం. అనేక అవసరాల కోసం మనం బయటకు వెళ్తుంటాం. బయట ఉన్నటువంటి అక్కడ వాష్రూమ్స్ను ఉపయోగించాల్సి వచ్చు, కార్యాలయాలకు వెళ్తాం, షాపింగ్ మాల్స్కి వెళ్తుంటాం. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మనం ఈరోజు చూసాం వన్ డ్రైవ్లో ఎంత హేయమైన ఘటన జరిగిందో. ఇప్పుడే కాదు, గతంలో కూడా చూసాం. బట్టల దుకాణాల్లో, ట్రయల్ రూమ్లో దుకాణాలు అమర్చిన హిడెన్ కెమెరాస్ అమర్చిన ఘటనలు చూసాం. సెలబ్రిటీల దగ్గర నుంచి కేంద్ర మంత్రుల వరకు ఇలాంటి బారిన పడ్డ దృశ్యాలు చూసాం. ఏంటి ఇలాంటి జాడ్యం పెరిగిపోవడానికి కారణం ఏంటి? ఎలా చూడాలి దీన్ని? అసలు ఎలా చూడడం అనేది ఏంటంటే, ప్రభుత్వాలు దీన్ని వెంటనే స్పందించి అప్రమత్తంగా అన్ని చోట్ల కూడా సెక్యూరిటీ పరంగా ఏర్పాట్లు చేయాలండి. ఇలాంటివి కొన్ని లక్షల మంది బాధితులు ఉన్నారు. ఒకరు కాదు, ఈ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటున్నారు. గత 6 సంవత్సరాల నుంచి యాంటీ రెడ్ ఐ అనే పేరు మీద క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది. ప్రజల్లో కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇది హాస్టల్స్ రూమ్స్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, ఇప్పుడు అనేక రకమైన మనం ఎన్ని చోట్లకి వెళ్తుంటామండి బయటకు, అనేక రకమైన ఉద్యోగం చేసే ప్లేసుల్లో కావచ్చు. ఇప్పుడు స్కూల్స్లో కూడా ఓపెన్ అయ్యాయి. స్కూల్స్లో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే పబ్లిక్ టాయిలెట్స్, రోడ్స్ మీద ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ లేడీస్ అండ్ జెంట్స్ ఉన్నాయి, బస్ స్టాపుల్లో ఉన్నాయి, రైల్వే స్టేషన్లో ఉన్నాయి, అనేక చోట్ల షాపింగ్ మాల్స్, ప్రతి చోట కూడా సీసీ ఫుటేజ్ ఉండాలి కంపల్సరిగా. అవి పోలీస్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో 24 అవర్స్ ఉండాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాండి. దీని మీద హైకోర్టులో కూడా పిల్లు వేయటం కూడా జరిగింది. అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా మేము వచ్చి మాట్లాడటమే కానీ అన్ని న్యాయపరంగా జరగాలి, న్యాయపరంగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ప్రతి సమస్యని మనం కోర్టులకు వేస్తూ ఉంటాం, పిల్లు వేస్తుంటాం, మనం న్యాయంగా అడుగుతూ ఉంటాం. మరి దీన్ని ఎందుకు ఇంకా వాళ్ళు తీసుకోలేదు పరిధిలోకి? న్యాయ వ్యవస్థ ఇలాంటివి ఎందుకు పరిధిలో, అంటే ఇది ఒక సమస్యలో వాళ్ళకి కనిపించలేదా? ఇలాంటి సమస్యను మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు, ఇది పిల్లు వేసినప్పుడు దాన్ని తీసుకోవాలి కదా. హైకోర్టు ఏం చేయాలంటారు? ఎలా అరికట్టాలంటారు వీటిని? వెంటనే దీన్ని ఒక యాప్ కానీ, బగ్ డిటెక్టర్లు కానీ ఇలాంటివన్నీ ఏర్పాటు చేయాలండి పోలీస్ డిపార్ట్మెంట్. ఇలాంటి ఉన్న ప్రదేశాలలోని ముందే అక్కడ ఒక పోస్టర్ లాంటిది, స్టిక్కర్ లాంటిది, ఇలాంటివి పెడితే ఇలాంటి శిక్షలు ఉంటాయి అనేది ఎవరికైనా అవగాహన ఉందండి దీని మీద? పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటివి ఒక వీడియో, అమ్మాయి వీడియో, అభ్యంతరకరమైన వీడియో కానీ, ఫోటో కానీ తీసినా, షేర్ చేసినా ఇలాంటి పనిష్మెంట్ ఉంది అనేది ఎంతమంది అవగాహన చేపిస్తున్నారండి పోలీస్ డిపార్ట్మెంట్? సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళాలి కదా ప్రజల్లోకి. కానీ ఇంకా ఏదో భయం, ఇంకా ఏదో అవేర్నెస్, ఇంకేదో కావాలేమో. బహుశా వాళ్ళకి చట్టాల గురించి తెలియక చేయట్లేదు అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు భయంతోనే చేస్తారు, బయట పడితే ఏం జరుగుతుందో తెలిసే చేస్తారు. అంటే ఇప్పుడు దీనికి 354C ఐపీసీ కడుతున్నారండి. ఇది బెయిలబుల్. అంటే మీరు 1000 మందిని రికార్డ్ చేసినా దీనికి కఠినమైన చట్టాలు అనేవి లేవు. ఇలాంటి చట్టాల కోసం హైకోర్టులో కూడా వేయటం జరిగింది, సుప్రీంకోర్టులో కూడా దీని గురించి డిస్కషన్ జరుగుతుంది. దీని మీద ఒక నివేదిక ఇమ్మని చెప్పి ఇరు రాష్ట్రాల డీజీపీలకి ఆదేశాలు ఇచ్చారు 6 సంవత్సరాల క్రితమే. ఇలాంటి వీడియోలు రికార్డ్ అవుతున్నాయి, దీని మీద ఒక నివేదిక ఇవ్వండి అని హైకోర్టు ఇరు రాష్ట్రాల డీజీపీలకి ఇవ్వడం జరిగిందండి. కానీ వాళ్ళు ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వటం కానీ, దీని మీద ఎలాంటి చర్యలు హైకోర్టు తీసుకోవటం కానీ, దీని మీద ఎలాంటివి జరగలేదండి. జరుగుంటే ఈ పాటికి ఇంప్లిమెంటేషన్లో జరిగేవి కదా మార్పులు. దీని మీద కేంద్ర ప్రభుత్వం అంటే హోమ్ డిపార్ట్మెంట్ కిషన్ రెడ్డి గారి కూడా దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగిందండి. తీసుకెళ్ళి ఆయనకి అన్ని ఇవ్వడం జరిగింది. మేము హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్నాము, మేమే దీన్ని ఒక రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొస్తామని కిషన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగిందండి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి. మరి అలాంటప్పుడు ఇవన్నీ అమల్లో పెట్టి ఉండాలి కదా. మరి కొన్ని కోట్ల బడ్జెట్ షీ టీమ్స్కి అలౌ చేస్తూ ఉన్నారు. అంటే వరలక్ష్మి గారు, కొంతమంది ఒకటి అంటున్నారు, ఫోన్ని షూట్ చేస్తున్నారు ఒక ఇలాంటి వీడియోస్ని, వాటిని అమ్ముతున్నారు, వాటిని కొంటున్నారు, వాటిని చూస్తున్నారు. విడిగా ఇలాంటి జాడ్యం పెరిగిపోవడం ద్వారా దీన్ని చిత్రీకరించవచ్చు అని కొందరు, అమ్ముకోవచ్చు అని మరికొందరు, ఇలా రకరకాల కారణాలతో వీటి పెరిగిపోతుంది. అసలు ఫోన్ని చూడటం అనే విషయంలోనే కొన్ని తీర్పులు ఉన్నాయి. అసలు ఫోన్ని చూడటం అనేదే
ఒక నేరంగా పరిగణిస్తే కనుక చాలా వరకు ఎలాంటి చర్యలు ఆగిపోయే అవకాశం ఉంటుంది అని చాలా మంది పోర్నో సైట్స్ ని మనం బ్యాన్ చేయమని అడుగుతున్నాం. పోర్నో సైట్స్ బ్యాన్ చేయకుండా దాన్ని చూడొద్దు అంటే మీరు వీడియోలు రిలీజ్ చేసేస్తుంటే అందరూ చూస్తున్నారు. చూడొద్దు అంటే ఇంకెక్కువ అవుతుంది, కానీ దాన్ని చూడకుండా అసలు దాన్ని పోర్నో సైట్స్ నే బ్యాన్ చేసేస్తే అసలు ఎవరు చూడరు కదా. దాని జోలికి అదెందుకు నియంత్రించలేకపోతుందో ప్రభుత్వాలు? ఇన్ని చట్టాలు వచ్చినాయి కదా, ఇంతమంది మహిళల గురించి ఆలోచించే నాయకుడు లేడండి ఇప్పటి వరకు ప్రభుత్వాల్లో కానీ, చట్టపరంగా కానీ, న్యాయపరంగా కానీ. ఇంతవరకు కూడా మహిళల గురించి, పిల్లల గురించి, వాళ్ళ రక్షణ విషయంలోని ఎవరు కూడా సీరియస్ గా ఇంప్లిమెంటేషన్ తీసుకురావట్లేదు. ఇలాంటి కేసెస్ జరిగినప్పుడు మేము బయటికి రావడము, మాట్లాడుకోవడము, ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళడం, చట్టాల దగ్గరికి వెళ్ళడం ఎన్నిసార్లు విన్నవించుకోవాలండి? ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం. ప్రతిసారి ప్రతి గోలమ్మ గోడి ఎవరంటున్నారు ఇక్కడ? కొన్ని లక్షల మంది బాధితులు ఉన్నారు. ఎందుకు పోర్నో సైట్ నియంత్రించలేకపోతుందో ప్రభుత్వం? అటువైపు ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు? కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకు ఆ దిశగా సీరియస్ గా తీసుకోవట్లేదు ఈ ఇష్యూ మీద? ఎస్ నాయక్ గారు, చట్టాలు ఉన్నాయి, కొత్త చట్టాలు తీసుకొస్తున్నాం, రకరకాల శిక్షలు వేస్తున్నాం, అయినప్పటికీ కూడా ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? ఎక్కడ లోపం జరుగుతోంది? నిజంగా అంటున్నట్టుగా ప్రభుత్వ విధానాల్లో ఇంకా మారాల్సిన అవసరం ఉందా? ఏమన్నా ఇంకా కొత్త చట్టాలు రావాల్సిన అవసరం ఉందా? ఇంకా పర్యవేక్షణ ఎలా ఉండాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వాలు చట్టాలు యాక్షన్స్ తీసుకున్న సంగతి మీకు తెలుసు. దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ మైండ్ సెట్ ఆఫ్ ది సొసైటీ. మనకు చరిత్ర మొత్తం చూసినా కూడా మన 3 కోటి దేవతల్లో సగం మంది ఆడదేవతలే ఉన్నారు. ఇంకా ఎక్కువనే ఉంటారు. వెంకటేశ్వరునికి 2 భార్యలు కాబట్టి ఇంకొద్ది ఎక్కువనే ఉండొచ్చు. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి పెట్టుకున్నా కూడా. మనకు ప్రైమ్ మినిస్టర్లు ఉన్నారు, మినిస్టర్లు వచ్చారు, హయ్యర్ అఫీషియల్స్ వచ్చారు, డీజీపీలు ఉన్నారు, అమ్మాయిలు, లేడీసు. చట్టాలు తెచ్చారు, సరే ఇంప్లిమెంటేషన్ ఏదో ప్రాబ్లం అన్నారు. సొసైటీ, ముఖ్యంగా మన సొసైటీ చాలా స్లోగా చేంజ్ అవుతుంది. ఐఎమ్ షూర్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ బెటర్ సొసైటీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ మీకు అడ్డొస్తుందని అనుకోవద్దు. సొసైటీ మూవ్ అవుతుంది, చేంజ్ అవుతుంది, కానీ గత కాలంలో ఏదైనా అలాంటి ఒక పోస్ట్ ఎక్కడైనా అతికిస్తే, రోడ్డు మీద వెళ్ళి చూస్తే ఆ పోస్ట్ నేను చూస్తున్నాను అనే విషయం పక్కోళ్ళకి తెలిస్తే నన్నేదో అనుకుంటారేమో అని ఒక భయం ఉండేది. కానీ మనం చేంజ్ అవుతున్నా దాన్ని విచ్చలవిడిగా చూసేటువంటి సంస్కృతి వచ్చేస్తుంది. అంటే ఎలాంటి చేంజ్ వస్తుంది మనకి? నాకు చేంజ్ టువర్డ్స్ బెటర్. ఇప్పుడు మీకు ఎలాగ అనిపిస్తుందంటే, ఇప్పుడు ప్రెస్, సోషల్ యాక్టివిస్ట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకు ఎక్కువ నంబర్ అనిపిస్తూ ఉంది. కానీ దిస్ ఈస్ దేర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. మీరు ఇంతకుముందు హౌస్ సొసైటీ ఈజ్ ఎవాల్వింగ్. నేను చెప్తున్నాను, జస్ట్ సతీ సహగమనం నుంచి అసలు అది క్రైమ్ కాదు, సోషల్ ట్రెడిషన్ అన్నారు, అది పోయింది. బాల్య వివాహాలు అన్నారు, ఇవన్నీ హరాస్మెంట్ కదా, ఉమెన్ హరాస్మెంట్లు, అది పోయింది. కట్నాలు అన్నారు, మీకు తెలుసు కట్నాలు కూడా తగ్గిపోతున్నాయి ఇప్పుడు. అండ్ దిస్ హరాస్మెంట్ ఇది బేసికల్లీ ఎలాగ అనిపిస్తుందంటే, ఉమెన్ ఈజ్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అనేది అది పెరుగుతోంది. ఎలా దాన్ని అరికట్టాలి? అదే నేను చెప్పాను కదా ఇంతకుముందు పోయినట్టే ఆ బ్యాడ్ థింగ్స్ ఇది కూడా పోతుంది. స్లోలీ సొసైటీ ఈజ్ రియలైజింగ్ ఉమెన్ ఈజ్ ఈక్వల్, ఉమెన్ ఈజ్ అవర్ మదర్, అవర్ సిస్టర్ అనే బెనర్జీ అంట అక్కడ అమర్చాడు. వాళ్ళ ఇంట్లో కూడా స్త్రీలు ఉంటారు, అదే వాళ్ళ ఇంట్లో స్త్రీలు ఉంటారు, వాళ్ళు బయటకు వెళ్తుంటుంటారు, మానమర్యాద ఉంటుంది అనే ఒక జ్ఞానం అనేది ఒకటి ఉండాలి కదా. మైనర్ అతను కూడాను ఇప్పుడు కేసు పెట్టారు, నిర్భయ అంటున్నారు. ఇప్పుడు ఎన్ని వీడియోలు, ఇప్పుడు హోటల్కి వెళ్ళి వాళ్ళందరూ కూడా రికార్డ్ అయిపోయి ఉంటారు కదా. అంటే ఇప్పుడు మనకి ఇది ఒక్కటి బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది. దాన్ని ఎన్ని రోజుల నుంచి రికార్డ్ చేస్తున్నారు, ఎంతమంది రికార్డ్ అయిపోయారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి భోజనం చేసిన వాళ్ళందరూ, టిఫిన్ చేసిన వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ టెన్షనే కదా. ఇప్పుడు ఒకప్పుడు ఫ్యాబ్ ఇండియా షోరూంలోని స్మృతి ఇరానీ గారు వెళ్ళినప్పుడు బయటకు వచ్చింది, కొన్ని వేల మంది రికార్డ్ అయిపోయారు. ఆ రికార్డ్ అంతా ఏమైనట్టు కొన్ని లక్షల వీడియోస్ ఈ రోజు సైట్లో అప్లోడ్ అవుతున్నాయి. దీన్ని ఎందుకు నియంత్రించలేకుండా, కంట్రోల్ చేయలేకపోతున్నారు ప్రభుత్వాలు? ఆ దిశగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? దీనికి రక్షణ విషయంలో ఎక్కడ పడితే అక్కడ దీనికి అవగాహన కార్యక్రమాలు ఏమైనా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ చేపట్టాలి కదా. ప్రతి ఇట్లాంటి హోటల్స్ కానీ, షోరూమ్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, మొత్తం అన్ని చోట్ల కూడా ఒకటే ఇప్పుడు నియంత్రణ అనేది ప్రభుత్వ విధానాలను బట్టి ఉంటుంది. 2 మనం వెళ్ళిన చోట మనకు కూడా ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ఇక్కడ ఏదైనా హిడెన్ కెమెరా ఉందా అని కనుక్కునే అవకాశం. అక్కడ అతను యూజ్ చేసింది కూడా సెల్ ఫోన్ అంట. కొన్ని చిన్న మైక్రో హిడెన్ కెమెరాస్ ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, అలాగే సెల్ ఫోన్లు ఉన్నాయి. సో అక్కడ కూడా ఏం చేస్తాడంటే ఫాల్స్ సీలింగ్ని కట్ చేసి పెట్టాడు. సో అక్కడ ఒక హిడెన్ కెమెరా
పెట్టకూడని ప్రదేశంలో మనం వాచ్ చేస్తోంది అని గుర్తించవచ్చా? గుర్తించవచ్చా అంటే అది అన్ని వేళలా సాధ్యం కాదండి. ఇప్పుడు హాస్పిటల్స్లో వెళ్తుంటారు, ఇప్పుడు అనేక రకమైన ప్రాబ్లమ్స్ మీద అందరూ అదే పనిగా చెక్ చేసుకుంటూ ఉండలేరు కదండి. గుర్తించడానికి రెండు విధాలు. ఒకటి, యూ మస్ట్ టేక్ అన్ అండర్టేకింగ్ ఫ్రమ్ ది ఓనర్ దట్ దేర్ ఆర్ నో హిడెన్ కెమెరాస్ అని. వన్స్ యూ కమ్ టు నో ఇక్కడ ఉంది అంటే వాటికి హెవీ పెనాల్టీనో పనిష్మెంటు, ఈ రెండే పాసిబిలిటీ. అండ్ అలర్టింగ్ ద పీపుల్ దేర్ ఈస్ పాసిబిలిటీ హ్యావింగ్ ఏ హిడెన్ కెమెరా కాబట్టి బీ కేర్ఫుల్ అని జనానికి చెప్పడం. నాకు తెలిసి ఈ మూడు యూ హ్యావ్ టు మేక్ ది ఓనర్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఎలాగో ఓనర్ తీసుకున్నారు కదా, అండ్ హెవీ పనిష్మెంట్ ఇచ్చి, అండ్ యూ షుడ్ బి నోన్ ఈ పనిష్మెంట్ కూడాను. అలాంటివి చేస్తే, అండ్ ప్రాంప్ట్ యాక్షన్ బై పోలీసు మామూలుగా ఏంటంటే దే ఆర్ ఆల్రెడీ ఓవర్ బర్డ్ అండ్ నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దెమ్, బట్ ఉమెన్ నీడ్స్ స్పెషల్ అటెన్షన్, స్పెషల్ టైప్ ఆఫ్ పీపుల్ టు డీల్ విత్ దెమ్. సో ఇమీడియట్ యాక్షన్ తీసుకోవటము అండ్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ద ఉమెన్ దట్ అక్కడికి వెళ్తే మనకు యాక్షన్ తీసుకుంటారనే ధైర్యం కల్పించాలి పోలీసులు. అంటే అసలు ఇప్పటికి చాలా కేసులు జరిగాయండి. హోటల్స్ లో కానీ, షోరూమ్స్, షాపింగ్ మాల్స్ ఎన్నో పట్టుకున్నారు. ఆఖరికి భార్యాభర్తలు వెళ్ళడం కానీ, అక్కడ బెంగళూరులో చనిపోవటం కానీ, ఇక్కడ మన కళ్యాణ మండపాల్లో జరుగుతున్నాయి, హాస్టల్స్ లో జరుగుతున్నాయి, ఇక్కడ మాదాపూర్లో కూడా జరిగినాయి. చాలా ఇన్ని వేల కేసెస్లు జరుగుతున్నప్పుడు ఇంకా అప్రమత్తం అయ్యి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఎక్కడ మిస్ అవుతున్నాం? ఎందుకు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇంకా సీరియస్ గా దీని మీద అవగాహన చేపించట్లేదు? ఇప్పుడు ఇలాంటి కేసెస్ జరుగుతున్నప్పుడు ఎంతమందికి పనిష్మెంట్ ఇచ్చారండి? హోటల్స్లో జరిగినాయి, షోరూమ్స్లో జరిగినాయి, అన్ని చోట్ల పట్టుకుంటున్నారు కదా హోటల్స్లోని. ఆ యజమానికి ఎవరికైనా అసలు పనిష్మెంట్ ఉందా? ప్రతి ఎవ్రీడే దీన్ని ఎందుకు చెక్ చేయట్లేదు? తీసుకున్న వాళ్ళు పనిష్మెంట్ కావాలి, అసలు పనిష్మెంట్ పబ్లిసిటీ కావాలి. అసలు ఒక్కరికైనా పనిష్మెంట్ ఇవ్వలేదు కదా ఇప్పటి వరకు. దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. సెకండ్, ఏదో యజమాని సర్వెంట్ చేశాడు లేకపోతే ఎవరో చేశారని చెప్పి యజమాని తప్పించుకోకుండా యజమాని లైబిలిటీ ఎక్కువగా ఉండాలి అనేది, సివిల్ లైబిలిటీ కూడా ఉండే విధంగా ఏమన్నా చట్టాలు తీసుకొస్తే బహుశా మార్పు వస్తాయి. ఈ మైనారిటీ, ఈ మైనర్ అనేస్తున్నారు కదా, సో అది దట్ షుడ్ నాట్ బి దేర్. అలా చూసుకుని అక్కడ మైనర్స్ చేత పనిలో పెట్టడం కూడా చాలా అదే అండి. మైనర్స్ పనిలో పెడుతున్నారు, మైనర్స్ తోటి తీపిస్తున్నారు. ఇప్పుడు హాస్టల్స్ లో గానీ, హోటల్స్ లో గానీ అంతా మైనర్సే ఎక్కువ మంది తీస్తున్నారండి రికార్డు. ఇప్పుడు ఈ హోటల్ వాళ్ళు తప్పించుకుంటున్నారు, వాళ్ళకి పనిష్మెంట్ లేదు, వాళ్ళు ఎవ్రీడే చెకింగ్ లేదు, వాళ్ళు చెక్ చేసుకోవాలి కదా. మహిళల భద్రత హోటల్స్ గానీ, షోరూమ్స్ గానీ, షాపింగ్ మాల్స్ గానీ ప్రతి చోట వాళ్ళకి ఆ భద్రత కల్పించేది ఆ యజమానికే బాధ్యత. అలాంటప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఆ యజమానికి కఠినమైన పనిష్మెంట్ ఇవ్వాలి. వీడు మైనర్ అని చెప్పి వీడిని వదిలేస్తారు. ఒక్కడండి, అసలు మీ దృష్టిలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి, మనం చాలా చూసాం. ఇలాంటి ఘటనల్లో ఇదిగో ఇంత పనిష్మెంట్ పడిందని ఒక్కటి చెప్పగలమా మనం? ఏదైనా ఉన్నాయా? లేదండి, ఇప్పటి వరకు ఒక పనిష్మెంట్ లేదు. తక్కువ ఉన్నా కూడా మనం చెప్పటం లేదు. అసలు ఏవి బయటికి కూడా రావట్లేదు. అలాంటివి, ఇలాంటి దాని జరిగింది, ఇలాంటివి ఉన్నాయి అని జరుగుతున్నప్పుడల్లా మనం ఇలా జరుగుతుంది అని చెప్పుకోవటమే కానీ దీనికి పర్యవసానం ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఇది చేస్తుంది, ఇది చేపట్టింది అనేది కానీ, చట్టాల్లో ఇలాంటి మార్పులు తీసుకొచ్చామని కానీ, అసలు ఈ కెమెరాస్ అనేది ఆన్లైన్ లో, ఆఫ్లైన్ లో ఎక్కడ పడితే అక్కడ మార్కెట్ లో అమ్మేస్తున్నారు. అమీర్పేటలో దొరుకుతుంది, కోటిలో దొరుకుతుంది, ఎవరికి పడితే వాడికి 200 నుంచి. ఆన్లైన్ లో కూడా సైట్లో వేసి అమ్మాయి బొమ్మ వేసి ఇది కొనొచ్చు, ఇది చేయొచ్చు అని డైరెక్ట్ గా వాడు అమ్ముతున్నాడు. ఇలాంటి సైట్లని ఎందుకు నియంత్రించట్లేదు? ఈ అమ్మకాల మీద ఎందుకు రూల్స్ రెగ్యులేషన్స్ అనేది ప్రభుత్వాలు చేపట్టట్లేదు? దీని మీద గత 6 సంవత్సరాల నుంచి మేము ఒత్తుకుంటూనే ఉన్నాం. కొన్ని లక్షల కేసులు ఈ రోజులు ఉన్నాయి. ఆ బాధితుల కుటుంబాలకి ఎవరండి రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఈ రోజు రికార్డ్ అయిన ఇప్పుడు 1000 మంది ఎంతో ఉంటారు, వాళ్ళ కుటుంబాలకు ఎవరు రెస్పాన్సిబిలిటీ? మళ్ళీ తిరిగి వస్తాయా? ఇప్పుడు ఇలా కాకుండా ఇది బయటకు వచ్చింది, చెప్పుకోకుండా కొన్ని వేల కేసులు ఉన్నాయండి. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, వాళ్ళు లొంగ తీసుకుంటున్నారు, అనేక రకాలుగా వాళ్ళ ఫ్యామిలీని సఫర్ చేస్తున్నారు. అమ్మాయిలు ఈ రోజు పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, మహిళలు కానీ బయటికి వెళ్ళి స్వతంత్రంగా ఉండడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, చదువుకోవడానికి ఇంట్లో ఉన్నా కూడా సేఫ్టీగా ఉండడం లేదండి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలాంటి మార్పులు తీసుకురావాలి? ఆ దిశగా ఎందుకు ఎడ్యుకేషన్ లో మార్పులు తేవట్లేదు? ప్రభుత్వాలు ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు? నాయక్ గారు, మీరు ఎంతో మందిని విచారించి ఉంటారు ఇలాంటి కేసులో కూడా. అలాంటి కేసుల్లో విచారించేటప్పుడు సహజంగా మనం కొంతమంది పేర్లు ఒక్కొక్కసారి చెప్పం. వాళ్ళ క్రిమినల్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు మీరు? క్రిమినాలిటీ రోహిత్ గారు ఎలాంటి నేరాలు చేసే క్రిమినల్స్ లో జనరల్లీ సొసైటీలో ఎవడు వీక్ అయితే వాడిని ఇంకా సప్రెస్ చేద్దామనే టైప్, దట్ ఈస్ మైండ్ సెట్ ఆఫ్ ద సొసైటీ. సో ఉమెన్ ఈజ్ వీకర్ సెక్స్ అనండి, వీక్ పర్సన్. సో లెట్ us exploit her. Not only poor is exploited,
any weak person is exploited, a handicapped is exploited. See, like that, ఈ ఉమెన్ కూడాను యాజ్ చెప్పాను కదా, యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, షీ ఈజ్ ఆల్సో బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్. సో మీరు ఎన్ని చట్టాలు తెచ్చినా, అంటే చట్టాలు తీసుకురాకూడదని కాదు, తీసుకురావాలి. చట్టాలు వచ్చినందుకే నేను ఇంతకుముందు ఆ రుగ్మతలన్నీ పోయినాయి. నేను ఇందాక చెప్పిన సత్య సహగమనం నుంచి ఇవన్నీ పోయినాయి. ఇది కూడా పోతుంది. కానీ చట్టంతో పాటు ఎడ్యుకేషన్ ఈజ్ ఎ మస్ట్. ఇలాంటివన్నీ తగ్గించాలంటే సొసైటీ ఆఫ్ మైండ్ సెట్ స్లోలీ మారుతుంది, డెఫినెట్గా మారుతుంది. అంటే కొంతమంది కొన్ని సలహాలు ఇచ్చారు. ఇప్పుడు మనం ఎక్కడైనా సైట్లో కొన్ని వర్డ్స్ టైప్ చేస్తే ఆ కీవర్డ్స్ ఏం టైప్ చేశారు అనేది వెళ్ళి ఏదైనా చూడకుండా చైల్డ్ పోర్నోగ్రఫీ గురించి కానీ వాళ్ళు ఏమైనా ట్రై చేస్తే విషయం తెలిసిపోతుంది. కన్సల్ట్ ఆఫీసర్స్కి వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలు కూడా కొన్ని అరెస్టులు జరిగాయి. సో కొన్ని చట్టాలు ఉన్నాయి. ఫోన్ని ప్రైవసీగా ఇంట్లో చూస్తే తప్పు కాదు అనే దాని మీద కొన్ని భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని తీర్పులు అలా ఉన్నాయి, కొన్ని తీర్పులు ఇలా ఉన్నాయి. రెండు, ఫోన్ని ఒక మొబైల్ నుంచి మరొక మొబైల్కి గనక ట్రాన్స్ఫర్ చేస్తే ఇలా ట్రాన్స్ఫర్ అయింది అనే డేటా తెలుసుకుని అలా కూడా కేసులు బుక్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. పర్యవేక్షణ ఉందా? ఉంది. There is a separate organization which is overseeing. సరిగ్గా పనిచేస్తుంది అంటారా? ఎందుకంటే వాళ్ళ మొబైల్లోంచి ఫోన్ ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్ అయితే ఇమీడియట్గా ఆర్గనైజేషన్ తెలిసి వెంటనే వాళ్ళ దగ్గరకు వచ్చి కేసులు ఫైల్ చేస్తే అలా ఉంది. అలా ఎందుకు జరగట్లేదు అంటారు? జరిగితే ఇలాంటివి జరగవు కదా. అంటే దాని ఎఫెక్ట్ ఇప్పుడు ఈ ట్రాన్స్మిషన్ మిలియన్స్లో జరుగుతూ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ రికార్డ్ అనుకుంటే చేయొచ్చు, అది అంటే అనుకోవటం లేదు. దీని మీద పిల్లలు కూడా ఈ రోజున పిల్లలు ప్రతి ఒక్కరు కూడా చూసేస్తున్నారండి. అది సైట్ ఓపెన్ చేసేసి దానివల్ల ఎంత ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్న పిల్లల మీద ఈ మధ్య ఎన్ని అటాక్స్ జరుగుతున్నాయి చూడండి. చంపేస్తున్నారంటే పిల్లల్ని, చిన్న పిల్లల్ని. మరి ఎంతమంది పసిపిల్లలు ఈరోజు మహిళల్ని కాదు పిల్లల్ని టార్గెట్ చేశారు. ఇప్పుడు ఇలాంటివన్నీ చూసి వాళ్ళు ఎలా తయారవుతున్నారు, వాళ్ళ ఇంట్లో తల్లి, మళ్ళీ అందరికీ ఫ్యామిలీస్ ఉన్నారు, తల్లి భార్య పిల్లలు అందరూ ఉన్నారు. కానీ వాళ్ళు వెళ్ళి ఎదుటి వాళ్ళ పిల్లల మీద ఎంత ఘోరాతి ఘోరంగా చేస్తున్నారు. ఇవన్నీ ఇలాంటి సైట్స్ వల్ల టెక్నాలజీ రిలేటెడ్ అఫెన్సెస్. దీనికి యాంటీ టెక్నాలజీ ఇస్ ది ఓన్లీ మెడిసిన్. అంటే కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇక్కడ సీసీ కెమెరా ఉందా, నేను ఇంతకుముందు చూశాను, కొంతమంది టెక్ ఎక్స్పర్ట్స్ చెప్పారు మన దగ్గర చిన్న డివైస్ ఉంటుంది, అక్కడికి వెళ్తే ఇక్కడ ఏదైనా పెట్టకూడని ప్రదేశంలో కనుక హిడెన్ కెమెరా ఉంటే డిటెక్ట్ చేస్తుంది అని అంటున్నారు. సో అలాంటి వాటిని ఏమైనా విరివిగా, లేకపోతే ఒకవేళ అక్కడికి వెళ్ళి వాష్రూమ్ను ఉపయోగించాలనుకున్నప్పుడు దాన్ని వాళ్ళే ప్రొవైడ్ చేయాలా? ఈ దీనికి అనుగుణ అవకాశాన్ని కూడా ఆ షాప్ వాళ్ళే కల్పించాలా? ఇప్పుడు ఎలా ఉందంటే మార్కెట్లో గూగుల్లో ఒక యాప్ ఉందండి. ఇలా ఈ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని షాపింగ్ కానీ షోరూమ్స్ కానీ వెళ్ళినప్పుడు దాన్ని ఇలా ఆన్ చేసి ఇలాగా బ్లింక్ చేస్తే రెడ్ లైట్ వెలుగుతుంది, అదొకటి ఉందని. అది ఎంతవరకు అనేది నెట్ ఉంటేనే పనిచేస్తుంది. అందరి చేతుల్లోని మొబైల్ ఉండాలి. ఎవరు ఏ సమయం సందర్భాల్లో ఒక్కొక్కరు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఫాదర్కి బాగాలేదనో భర్తకు బాగాలేదనో అనేక టెన్షన్స్లో వెళ్తుంటారు. ఎక్స్రే ల్యాబ్స్లో తీస్తున్నారు, ప్రతి ఒక్కరు ఎక్స్రే స్కానింగ్ తీసే ల్యాబ్స్లో కూడా తీసేస్తున్నారు. మరి అలా అనుకుంటే ప్రతి సెక్యూరిటీ ఎక్కడుంది? ఎక్కడ ఏం పట్టుకొని మనం మొబైల్ క్యారీ చేయగలం? ఈ పర్టికులర్ ఇష్యూలో ఏం చేయాలంటారు? ఇప్పుడు ఈ విషయం మన కళ్ళ ముందు ఉంది, విచారణ జరుగుతుంది, ఏం చేయాలంటారు ఇక్కడ? ఇప్పుడు ఏం చేయాలంటానికి ప్రభుత్వాలు వెంటనే ఇలాంటివి ఇప్పుడు ఏం జరుగుతున్నా వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? ఒకటి ఇలాంటిది, దీనికి ఒక పనిష్మెంట్ అనేది ఇప్పించి చూపిస్తే జనాలకి ఈ శిక్షకి ఇది ఒకటి ఉంది అనేది తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడ ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? మీరు ఒక మాజీ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ గా ఈ కేసు విచారణ జరుగుతున్న తీరును కూడా పరిశీలిస్తున్నారు కాబట్టి ఏం జరిగే అవకాశం ఉంది? సో ఇది ఎంత పబ్లిసిటీ కల్పించాలి దీనికి పబ్లిసిటీ ఇవ్వాలి. కానీ వెంటనే ఇప్పుడు మైనర్ అనే దాని కింద వాడికి పనిష్మెంట్ లేకుండా చేసేస్తున్నారు. అక్కడ మెన్షన్ చేశారు పర్టికులర్ గా, అది మెన్షన్ చేయకుండా ఇది జరిగింది, దీనికి శిక్ష ఉంటుంది, ఇలాంటివి చేయకూడదు అనేది లేదు. అక్కడ ఇలా జరిగింది అనగానే అది మెన్షన్ చేసేసి దాన్ని, అంతకుముందు మాదాపూర్ లో కూడా ఇలాగే జరిగిందండి. దే టేక్ లిబరల్ వ్యూ దీనికోసం అది బికాస్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ ది అక్యూజ్డ్. మైనర్ ఫెలోలే. కానీ ఇలాంటి నేరాల్లో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని మొన్న కొత్తగా వచ్చిన చట్టాల్లో, నిర్భయ చట్టాల్లో మనం పెట్టుకున్నట్టు. ఇప్పుడు ఇలాంటి కేసుల్లోని మైనర్ కంటే కూడా యజమానికి పనిష్మెంట్ ఇస్తే, మైనర్ తో చేయించింది యజమానే కాబట్టి ఆ యజమాని తెలియకుండా అక్కడ ఏం జరగదు కదా. యజమానికి పనిష్మెంట్ ఇస్తే కనీసం ఆ విధంగానైనా కొంచెం అవగాహన వస్తుంది. దట్ ఆల్సో బికమ్స్ డిఫికల్ట్. అంటే మెన్సరీ అంటే ఇంటెన్షన్ ఉండాలి. యజమానికి ఇంటెన్షన్ ఎట్లా ప్రూవ్ చేస్తాం నాకు తెలియదు అంటాడు. నాయక్ గారు, ఇంతకు ముందు పోలీసులు షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో చాలా అవేర్నెస్ కల్పించారు. అంటే
సీసీ కెమెరాలు మీరు పెడితే మీ వ్యాపారం నడుస్తుంది, లేకపోతే కనుక మేమే చర్యలు తీసుకుంటాం, మీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని అందరిలోనూ అవేర్నెస్ తీసుకొస్తే వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాస్ని పెట్టారు. సో సీసీ కెమెరాస్ ద్వారా మనకి సామాజిక అంటే కొన్ని నేరాలకు సంబంధించి భద్రతను పొందుతున్నాం. సో ఇప్పుడు ఇదే పోలీసులు ఇంకేం చేయాల్సిన అవసరం ఉంది? ఏం చేస్తే లోపల ఎక్కడైనా హిడెన్ కెమెరాస్ పెట్టలేదు అనే విషయాన్ని వాళ్ళే ధృవీకరించి దాని మీద పూర్తి పర్యవేక్షణ ఉండే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? యజమానులకే ఇవ్వాలి. ఎందుకంటే హోటల్స్ కానీ, షోరూమ్స్ కానీ, షాపింగ్ మాల్స్ అన్ని చోట్ల కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాంటివన్నీ మీరు ఎవ్రీడే చెక్ చేయాలి, ఇలాంటిది ఏదైనా ఉంటే మీకే పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పి సీరియస్ గా వాళ్ళకి ఇప్పుడు ఎలా అవగాహన తీసుకురావాలి పోలీస్ డిపార్ట్మెంట్. దానికి ఎలాంటి మూవ్ ఉండాలంటే ది ఓనర్ రెస్పాన్సిబుల్. అది ఇంకా రీజన్ రేషనల్ అనుకుంటూ కూర్చుంటూ కాదు, డ్యూటీ టు సీ దట్ ఇలాంటి హిడెన్ కెమెరాస్ విత్ బ్యాడ్ ఇంటెన్షన్ కదా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ టు క్యాచ్ ఎ థీఫ్ ఆర్ సంథింగ్, ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. అలాంటి కెమెరా ఉంటే యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ అనే విషయం మనం క్లారిటీ ఇవ్వాలి ఓనర్స్కి. అప్పుడు దే విల్ బి కేర్ఫుల్. ఒకటి అలాంటి మైండ్ సెట్, ఏదో ఒక్క కారణంగా తనలో అలాంటి బుద్ధి పుట్టేసింది, తను ఏదో తీశాడని ఒక్క ఇన్సిడెంట్గానో చూడకూడదు. సో అలాంటి ఆలోచనలు సమాజంలో ఎందుకు వస్తున్నాయి, దానికి దారి తీసేటువంటి వేళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయనే రూట్ కాజ్లో కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. నేను అదే చెప్పాను, రూట్ కాజెస్ సొసైటీ విల్ చేంజ్. దీనికి ప్రాపర్ ఎడ్యుకేషన్ లేక ట్రయింగ్ టు ఎక్స్ప్లాయిట్ ది ఉమెన్, వీళ్ళందరూ they are not educated well, they are not exposed to society well. That is the only explanation for this. అది మనం రిపీటెడ్గా చెప్తూ ఉండాలి. దే విల్ స్లోలీ కమ్ టు నో దట్ ఇట్స్ ఎ రాంగ్ థింగ్ అనేది వాడిని ఎక్కితే హీ వోంట్ డూ దిస్. రాంగ్ అని తెలుసు, కానీ ఎక్కడో ఆ రాంగ్ అని థింగ్ని వదిలేశాడు. బయటకు వస్తే తంతారని తెలుసు, లోపలేస్తారని తెలుసు, ఆ భయాన్ని వదిలేశాడు. అంటే ఏంటి ఆ భయము, ఆ రాంగ్ థింగ్ ఏది? అనానిమిటీ. నన్ను ఎవడు చూడలేదులే, కరెక్ట్, నన్ను ఎవడు చూడు, నేను దొరకంలే, ఇది దొరికిన మైనరు యజమాని ఉన్నాడు చూసుకోవడానికి, ఇవన్నీ కూడా తనన్ని టార్గెట్ చేసుకుని ఇది ఒక్కరోజు పట్టుకున్నప్పుడు నో మోర్ అనానిమిటీ. పట్టుకుంటే మొత్తం ఎక్స్పోజ్ చేస్తున్నారు అని త్రూ మీడియా అనండి, ఇంకో సోషల్ మీడియా అనండి, ఈ మీడియా అనండి, హీ షుడ్ బి ఎక్స్పోజ్డ్. అదే బెస్ట్ డిటరెంట్ అపార్ట్ ఫ్రమ్ పనిష్మెంట్. సో నా సంస్థలో ఇలాంటి కనుక యాక్టివిటీ ఒకటి జరిగింది అని అంటే గనక ఇంక ఇది కొలాప్స్, నేను ఇంకా బయటకు వచ్చే అవకాశం లేదు, తేరుకునే అవకాశం లేదు, భయం యజమానికి ఉండాలి. తను నియమించుకునే స్టాఫ్ మీద కూడా అలాంటి పర్యవేక్షణ ఉండాలి. ఇంకొకటి, అది మహిళలు వాడే వాష్రూమ్, అక్కడికి అందులోకి ఒక మేల్ వెళ్ళే అవకాశాన్ని ఎందుకు కల్పించారు? అందులోకి వెళ్ళి మేల్ కూడా టాయిలెట్స్ క్లీనింగ్ చేసే పనిని కూడా మేల్కి అప్పగించకుండా ఉండే విధంగానే వాళ్ళు చర్యలు తీసుకుంటే బాగుండేది. అవును, ఒకవేళ మేల్ అందులోకి ఏ కారణం చేత వెళ్ళినా అతనికి శిక్షించాలి. ప్రాబ్లం అసలు ఎవరు పెట్టినా పెట్టే అవకాశాలు ఉన్నాయండి. అది మెయిలా ఫిమేలా అనేది కాకుండా ఎవ్రీడే చెక్ చేయాలి ఫస్ట్. అది లేడీసా జెంట్స్ అనేది పక్కన పెడితే అసలు ఎవరైనా పెట్టే ఛాన్సెస్ ఉంది. అందులో జెంట్స్ వెళ్తున్నారా లేడీస్ వెళ్తున్నారా అనేది బిఫోర్ అక్కడ ఉన్న స్పీకర్స్ లేడీస్ ని కూడా ఉపయోగించవచ్చు ఇలాంటి వాటికి. అది కూడా డేంజరస్ గా ఉంది కాబట్టి ఇలాంటివి అలా అని చెప్తారు. అందుకనే అది ఎవ్రీడే చెక్ చేసుకునేది విధానము యజమానికి కల్పించాలి ముందు. యజమాని చెక్ చేయాలి. మస్ట్ బి మేడ్ మోర్ కాన్ఫిడెంట్. లేడీసే దీనికి దే హ్యావ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. లేడీ వెళ్ళినప్పుడు ధైర్యంగా ఉండాలి. ఎవరైనా ఉన్నా షీ షుడ్ బి ఏబుల్ టు ఫైట్ అవుట్. ఏదో భయపడి పోతుంటే ఇంకా రాళ్ళేస్తూనే ఉంటారు. సో షీ షుడ్ స్టాండ్ అప్. సెల్ఫ్ ప్రొటెక్షన్ చాలా అవసరం లేడీ. అంటే వెళ్ళినప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఎలా పరిశీలించాలి, ఆ పరిసరాలని ఎలా పరిశీలించాలి, అన్ని చూడాలండి. చుట్టూ అసలు ఏమేమి ఉన్నాయి, ఏ చిన్న స్క్రూ టైప్ కానీ, ఏ చిన్న ఇప్పుడు షాంపూ బాటిల్, డెటాల్ బాటిల్ చుట్టూ గోడల్లోని స్క్రూస్ కానీ, లైట్స్ దగ్గర కానీ ప్రతిదీ. కానీ ఇది అందరికీ అవగాహన తెచ్చుకోవాలి. కానీ ప్రతి ఒక్కరూ ఆ జాసలో ఉండరు కదా, ఇక్కడ ఇది ఉందేమో అని ఆలోచన ఎంతమందికి ఉంది, ఎంతమందికి దీని మీద అవగాహన ఉంటుంది. వాళ్ళు ఏదో పని మీద వెళ్ళిపోతూ ఉంటారు, అక్కడికి వెళ్ళి తినేసి వెళ్ళిపోదాం అనే జాసలో ఉంటారు తప్పించి పలానా దగ్గరికి వెళ్తే ఇది ఇలా ఉంటుందేమో అని అంతసేపు పర్టికులర్ గా కూర్చొని వాచింగ్ చేసే అంత అవగాహన చాలా తక్కువ ప్రజలు. అంటే బయట ఏమన్నా బోర్డులు పెట్టాల్సిన అవసరం ఉందంటారా? ఉందండి, ఖచ్చితంగా అది ఉంటేనే మంచిది. ఇలాంటిది ఏదైనా ఉంటుంది అప్రమత్తంగా ఉండండి అనేది పోలీస్ డిపార్ట్మెంటే కల్పించాలి. ఇలాంటివి జరిగితే ఇలాంటివి ఉంటాయి అనేది కొంచెం ఆ పోస్ట్ అనేది చదువుతారు కదా. అలాంటి అవేర్నెస్ ఎలా కల్పించాలంటారు?
అంటే పోస్టర్స్ అతికించాలి. లేడీస్ టాయిలెట్స్ దగ్గర స్టిక్కర్స్ పెట్టడమేనండి ఎలక్ట్. మహిళలకి అవగాహన కల్పించడంతో పాటు మహిళలకి ఇలాంటి దేర్ ఈస్ పాసిబిలిటీ అనే అవగాహన ఉంటే చాలు. ప్లీజ్ చెక్ ఫర్ అంటే అప్పుడు మళ్ళీ లేడీ హర్ సెల్ఫ్ విల్ ఆస్క్ చెక్ అంటున్నారు ఏది మీరు అంటే అన్ని చోట్ల పెట్టేయాలి, ఇంకా అన్ని చోట్ల పెట్టేయాలి. షాపింగ్ మాల్ అలాంటి స్టిక్కర్స్ కానీ అలాంటి బోర్డ్స్ కానీ వాళ్ళు పెట్టకపోతే మళ్ళీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అలాంటి వీళ్ళు పెట్టారు వాళ్ళు పెట్టలేదు అనేది కాదు. దిస్ ది ప్లేస్ ఇస్ అండర్ CCTV సర్వేలెన్స్ అని రాస్తున్నాం కదా, అలాగే ఇది కూడా రాయాలి. రాస్తే అప్పుడు కొంత అవగాహన వస్తుంది, ఒకటి ఉంది అని ఆడవాళ్ళు ఆలోచిస్తారు, వెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దృష్టి దాని మీద కొంత అవగాహన వస్తుంది. ఇలాంటివి ఏం చేయాలి అనేది ప్రెమిసెస్ ఓనర్ ని రెస్పాన్సిబుల్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ విల్ సాల్వ్ బికాజ్ ఇట్ ఈస్ హిస్ డ్యూటీ. రైట్ అండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకుని ఇదే అంశం పైన మనం చర్చను కొనసాగిద్దాం. మనం వెళ్ళిన ప్రదేశాల్లో ఉండకూడని చోట ఏమైనా రహస్య కెమెరాలు ఉంటే అలాంటి చోట ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని మనం ఎలా పసిగట్టాలి, ఇదే విషయం పైన మనం చర్చను కొనసాగిద్దాం. మహిళల భద్రత గురించి, ముఖ్యంగా హిడెన్ కెమెరాస్తో మహిళల మాన మర్యాదలకు భంగం కలిగించే చర్యల నుంచి రక్షణ పొందాలి అంటే ఎలా, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి ఎటువంటి శిక్షలు విధించాలనే విషయం పైన మనం మాట్లాడుతూ ఉన్నాం, మనం చర్చిస్తున్నాం. ఈ చర్చలో మనకి DCP సుమతి గారు కూడా అందుబాటులో ఉన్నారు. సుమతి గారు నమస్తే అండి. నమస్తే. సుమతి గారు, మనం చూస్తున్నాం మహిళలకు సంబంధించి మహిళలపై జరిగే నేరాలను అరికట్టడానికి కొత్త కొత్త చట్టాలను తీసుకొస్తున్నాం, చాలా రకాలైనటువంటి శిక్షలు వేస్తున్నాం. కానీ మహిళల మాన మర్యాదలకు సంబంధించి, వాళ్ళ వ్యక్తిగత భద్రతకు సంబంధించి ఎక్కడో ఒక చోట నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మనం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో వన్ డ్రైవింగ్లో జరిగిన హేయమైన ఘటన కూడా ఇప్పుడు మన కళ్ళ ముందు ఉంది. ఏంటి, ఇలాంటి ఘటనల నుంచి మహిళలు రక్షణ పొందాలి అంటే ఏం చేయాలి? అంటే అంటే ఇట్లాంటి ఘటనలు అని జనరలైజ్ చేయలేం, కానీ బట్ ఒక వ్యక్తి ఒక ఫాల్స్ ఇంటెన్షన్తో, అంటే ఒక చెడు ఇంటెన్షన్తో చేసిన పని, అది కూడా ఫిజికల్గా, అది పక్క వాళ్ళకి తెలియకుండా అది చేసినది మళ్ళీ వేరే పర్పస్ కోసం వాడుకోవడానికి, బెదిరించడానికో ఇంకో రకంగా వాడుకోవడానికో చేసినది. అది ఆఫ్లైన్లో చేసినా ఆన్లైన్లో చేసినా కూడా ఇట్ ఈస్ ఏ క్రైమ్. అండ్ ఇదేమి అంటే సొసైటీ అంతా కూడా చెడిపోయి, లేదంటే మహిళల భద్రతకు ఓవరాల్గా భంగం వాటిల్లే చర్య కంటే కూడా దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే ఆ మనిషి యొక్క పరిస్థితి, అంటే నేను సపోజ్ నా పరిస్థితిని బట్టి నేను అలాంటి చర్యకు పాల్పడి దాన్ని వాడుకొని ఇంకొకరిని బెదిరించాలన్న ఒక ఆలోచనతో చేసిన పని కాబట్టి ఇట్ ఈస్ ప్యూర్లీ అన్ ఇండివిజువల్ ఇష్యూ అని నేను అనుకుంటున్నాను. ఆ చేసిన మనిషి పట్ల కఠినమైన చట్టము ఉపయోగించడము, ఆ ఎవిడెన్స్ ప్రాపర్గా ప్లేస్ చేయడము, శిక్ష పడేటట్లు చేయడము అన్నది ముఖ్యమైన విషయం దీంట్లో. అంతేగాని ఇది ఎంటైర్ సొసైటీకి సంబంధించిన ఇష్యూగా కన్సిడర్ చేయడం కంటే కూడా ఒక ఇండివిజువల్ క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న ఒక మనిషిని డీల్ చేయడం, అది he is already suspect and cases have been booked already by the police and దాని ప్రకారంగా ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని దాని ప్రకారంగా శిక్ష పడేటట్లు అతి తొందరగా ఛార్జ్షీట్ వేసి చేయడము కరెక్ట్ చర్య అని భావిస్తున్నాము. అంటే ఇలాంటి సందర్భాల్లో ఆ వ్యక్తికి మాత్రమే పుట్టిన ఆలోచన కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు, ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చి పురుగొలిపేటటువంటి సందర్భాలు కూడా మనం ఉండొచ్చు, సొసైటీలో చూస్తున్నాం. ఎందుకంటే పోర్ని చూస్తున్నారు, పోర్ని చిత్రీకరిస్తున్నారు, పోర్ని నమ్ముతున్నారు, పోర్ని కొంటూ ఉన్నారు. ఒక వ్యాపారంగా జరుగుతున్న సందర్భంలో ఇలాంటి ఘటనలను వ్యక్తిగతంగానే చూడాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా యు ఆర్ ట్రయింగ్ టు ఇన్వెస్టిగేట్ ఇట్. ఇంతకు అతను ఏ ఉద్దేశంతో చేశాడన్నది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో అతను దాని నుంచి ఏ రకమైన లబ్ధి పొందాలనుకున్నాడు, ఎవరైనా ప్రేరేపిస్తే చేశాడా, ఆయననే స్వయంగా ఇండివిజువల్గా లబ్ధి పొందాలనుకున్నాడా అన్నది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఐ థింక్ యూ షుడ్ గివ్ ఎ ఛాన్స్, వెదర్ ఇట్ ఈస్ మీడియా కానీ సిటిజన్స్ కానీ ఇంకెవరైనా కానీ, యూ షుడ్ గివ్ ఎ ఛాన్స్ ఫర్ ఎ ఫేర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ అని నేను అనుకుంటున్నాను.
ఎస్ సుందర్ గారు ఇదంతా ఒక ఎత్తు అయితే అలాంటి హిడెన్ కెమెరాస్ ఒకవేళ ఉన్నాయి కాదండి, అలాంటి హిడెన్ కెమెరాస్ ఉన్నాయి అన్న ఒక స్పృహ కలిగించడానికి మాత్రమే మీడియా క్యాన్ బి యూజ్డ్ అండ్ మీడియా క్యాన్ ప్రాపగేట్. అలాంటివి వాడే వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి మీరు పలానా ప్లేస్కి పోయినప్పుడు మీరు వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్ యూ హ్యావ్ టు లుక్ ఫర్. మీరు ఏం చూడాలి, యాజమాన్యంతో ఎలా అడగాలి, ఏమున్నాయన్నది ఒక లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆ పర్టికులర్ ఏరియాలో కానీ ఆ పర్టికులర్ ప్లేస్లో కానీ, పబ్లిక్ ప్లేస్ కానివ్వండి లేదంటే ఎనీ అదర్ ఆఫీస్ కానివ్వండి, ఇంకొక ప్లేస్ కానివ్వండి, ఒక పర్టికులర్ ప్లేస్లో కెమెరాస్ ఉన్నాయి అంటే ఎవరు యూజ్ చేయొచ్చు, దేనికోసం యూజ్ చేయొచ్చు, దాని నుంచి ఏం చిత్రీకరించవచ్చు అన్నది ఒక క్లియర్ గైడ్ లైన్స్ మనకు ఆల్రెడీ యాక్ట్ ప్రకారంగా ఉన్నాయి. అవి ప్లేస్ చేశారా లేదా అన్నది తర్వాత ఆ స్పృహని మనము సిటిజన్స్లో ఎస్పెషలీ విమెన్లో కానీ చిల్డ్రన్లో కానీ కలిగిస్తే ఐ థింక్ వీ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ మేకింగ్ పీపుల్ అవేర్. అంటే ఇవన్నీ తెలుసుకోవడం మోర్ ఇంపార్టెంట్, కానీ తెలుసుకుంటే నేను ఖచ్చితంగా చూస్తాను కదండి ఎవరైనా అలాంటివి ఏమైనా చేస్తున్నారా అని. అసలు ఆ అవకాశమే లేనప్పుడు, తెలియనప్పుడు చూడను. పని జరిగిపోయిన తర్వాత నాకు తెలుస్తుంది. సో దిస్ ఇస్ అ రైట్ అకేషన్ ఫర్ మీడియా టు ప్రాపగేట్ దట్ హౌ విమెన్ హ్యావ్ టు బి సేఫ్. మీరేమైనా కొన్ని సూచనలు చేస్తారా? my intention from the దానికి women సంబంధించి safety మీరేమైనా concern. కొన్ని సూచనలు చేస్తారా? ఎలా అడగాలి, ఎలా చూడాలి? కాదండి, మన పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారంగా ఖచ్చితంగా మోర్ దాన్ 100 పీపుల్ ఏ ఏరియాలో అయినా వెళ్తే అక్కడ కెమెరాస్ పెట్టాలి అని చెప్తున్నాం. దీస్ ఆర్ స్టాటిక్ కెమెరాస్. బట్ వెన్ ఇట్ ఈస్ ఎ మూవింగ్ కెమెరా, ఇప్పుడు నా దగ్గర కెమెరా ఉందండి, నేను ఎటో ఒక పబ్లిక్ ఏరియాలోకి పోతున్నాను, నేను మిమ్మల్ని చిత్రీకరించవచ్చు, నాకు నచ్చినది ఇంకొకరిని కూడా చిత్రీకరించవచ్చు. దెర్ ఈస్ నో బార్ అంటిల్ అన్లెస్ దాన్ని నెగటివ్గా నా స్వలాభం కోసము వాడుకుంటే తప్ప నేను చిత్రీకరించడం యాజ్ సచ్ నేను పెట్టుకోవడానికి చేస్తే అది నాకు తెలియనంత వరకు అది క్రైమ్ కాదు, ఇజంట్ ఇట్? తెలిసిన తర్వాతనే అది క్రైమ్. కాబట్టి మనం వెళ్ళినప్పుడు, మనం ఎటన్నా బయటికి అంటే బయటికి వెళ్ళిన తర్వాత పబ్లిక్ ప్లేస్ లో ఇక్కడే కొన్ని భిన్నాభిప్రాయాలు. పబ్లిక్ ప్లేస్ లో బయటికి వెళ్ళిన తర్వాత మనం ఎవరైనా చిత్రీకరించవచ్చు, కానీ మనం చిత్రీకరించిన వ్యక్తికి ఆ విషయం తెలియకపోతే క్రైమ్ కాదు అంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ఇప్పుడు బాత్రూముల్లోనూ లేకపోతే బట్టలు మార్చుకునే కాదు అనట్లేదండి, రిపోర్ట్ చేస్తేనే ఆ క్రైమ్ తెలుస్తుంది. కరెక్ట్. కానీ ఇప్పుడు నిన్న చూసాం వాష్రూమ్ లో పెట్టారు. రిపోర్ట్ చేసేయడానికి, రిపోర్ట్ చేయడానికి వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవేర్నెస్ అంతే. కానీ ఒక ప్రదేశంలో ఇక్కడిక్కడ కెమెరాస్ ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను సజెస్ట్ చేయమన్నారు కదా, నేను ఒక బిజినెస్ ఎంటిటీలోకి పోయినప్పుడు ప్లాన్ ఆఫ్ కెమెరాస్ అక్కడ ఎంటైర్ ఒక షాపింగ్ కాంప్లెక్స్ లోకి ఎంటర్ అవుతాను. ఎక్కడెక్కడ కెమెరాస్ ఉన్నాయన్నది దే హ్యావ్ టు మ్యాండేటరీలీ పేస్ట్ ఇట్. అంటే ఈ పలానా ప్లేసెస్ లో కెమెరాస్ ఉన్నాయి అన్నది ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది, తెలుసుకోవచ్చు. అండ్ మనం క్రాస్ చెక్ కూడా చేయొచ్చు. ఎలాంటి ప్లేసెస్ లో పెట్టకూడదు అన్నది కూడా అక్కడ గైడ్ లైన్స్ అతికించాలి. దిస్ ఈస్ జనరలీ అవైలబుల్ ఇన్ ఎవ్రీ మాల్స్. కాకపోతే ఎవరు దానిలో చూడకపోవచ్చు. బట్ మీరు ఇప్పుడు మీడియా ద్వారా అవేర్నెస్ కల్పించడానికి ఒక అవకాశం దొరికిందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా డిఎస్పీ గారు, ఒకటి ఏంటి అంటే వాష్రూమ్లో కెమెరాలు పెట్టకూడదు, 2 బట్టలు మార్చుకునే ప్రదేశాల్లో కెమెరాలు పెట్టకూడదు. సుందరగా నా మాట వినిపిస్తుందండి డిఎస్పీ గారు? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిఎస్పీ గారు. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మహిళల భద్రత విషయంలో వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం వెళ్ళిన చోట ఆ షాపుకు సంబంధించి లేదంటే వ్యాపార సంస్థలకు సంబంధించిన యజమానులను ఏ విషయాలు అడిగి తెలుసుకోవాలి అన్న విషయం గురించి కూడా మహిళల అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసినందుకు చూసామండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక చోటకి వెళ్ళినప్పుడు నిజమే కొన్ని లూప్ హోల్స్ ద్వారా కొంతమంది నేరస్తులు తప్పించుకుంటూ ఉండొచ్చు కాక. సో అలాంటి లూప్ హోల్స్ లేకుండా మనం చట్టాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. 2, మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు యజమాని ఏం అడగాలి? ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఏం అడగాలి? ఫస్ట్ ఇలాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు ఫస్ట్ మనం వెళ్ళంగానే యజమాని ఎక్కడెక్కడ సీసీ ఫుటేజ్ ఉంది దాన్ని అంతా
రక్షణ అది మీరు చెక్ చేశారా లేదా అని అడుగుతామండి. ఆయన చెప్తారు కదా ఇక్కడ ఏంటి అంతా బాగుంది మీరు వెళ్ళి కూర్చోండి అని చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు అది నిజంగా ఎక్కడెక్కడ సీసీ ఫుటేజ్ అనేది పెడుతున్నారు, అది దేనికి పెడుతున్నారు ఏంటనేది ఆ యజమాని కనుక్కొని మాట్లాడి సెట్ చేయాల్సి ఉంటుంది అంటారా? అవన్నీ కూడా అక్కడ ఆలోచించుకోవాలి. అంత అవగాహన ముందు మహిళల్లో కానీ పిల్లల్లో కానీ రావాలి కదా. వెళ్ళి యజమాని ఎక్కడ సీసీ ఫుటేజ్ ఉంది, అక్కడ ఎలా అవగాహన తెచ్చుకోవాలి, ఎక్కడెక్కడ దేనికి ఉపయోగిస్తున్నారు అవనేది ప్రతి ఒక్క మహిళ కూడా పిల్లలు కూడా వెళ్ళి ప్రతి ఒక్కరిని అడిగితే వాళ్ళు ఎంతమందికని సమాధానం చెప్తారు. అది చెప్పినా కూడా అది ఎంతవరకు కరెక్ట్ వేలో ఉంటుంది అంటారు సార్. కాబట్టి దీని మీద ఎక్కువ అవగాహన కల్పించే విధంగా పోలీస్ డిపార్ట్మెంటే చేయాలి. మరి రైట్, ప్రజలకు ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? నాయక్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి స్థానికంగా ఉన్న ఒక స్టేషన్ నుంచి మన పరిధిలో ఎన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి, అక్కడ ఎలా జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు బయట అమర్చేరా లేదని మనం చూస్తుంటుంటాం. సో లోపల వాళ్ళు ఎలాంటి చర్యలు చేపడుతున్నారన్న విషయం గురించి కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఉంటే బాగుంటుందా, ఉందా? ఇప్పుడు టాస్క్ ఫోర్స్లు లోకల్ పోలీస్ అందరూ ఉన్నారు. వాళ్ళు కూడా పోలీస్ దే కెన్ గో టు సమ్ ఎక్స్టెంట్ బియాండ్ దాట్. కానీ ఒక దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్లేసెస్, పబ్లిక్ ప్లేసెస్, ప్రైవేట్ ప్లేసెస్. ప్రైవేట్ ప్లేస్లో నో కెమెరా అనేది అది ఉందా లేదా అది ఎన్ఫోర్స్ చేయటము. అంటే వాళ్ళు పెట్టారా లేదా, అలాంటి ఏమైనా కార్యకలాపాలు జరుగుతున్నాయి లేదా అని కూడా అధికారికంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందా, చేయాల్సిన రూల్ ఉందా? ఎంత తరచుగా అలాంటి తనిఖీలు జరుగుతుంది? నథింగ్ ప్రివెంట్స్ దెమ్, వాళ్ళు పోయి దే కెన్ చెక్. కానీ వన్ అండర్టేకింగ్ ఫ్రమ్ ది ఓనర్, ప్రైవేట్ ప్లేసెస్లో దేర్ ఇస్ నో కెమెరా అన్నదన్న కనీసం మనం తీసుకుంటే ఆ భయం ఉంటుంది. అండ్ ఇలాంటి టైంలో వీ షుడ్ మేక్ దెమ్ రెస్పాన్సిబుల్ అండ్ ఎక్స్పోజ్ దెమ్. అప్పుడు కానీ ఈ అవేర్నెస్ రాదు. పోలీస్ స్టేషన్లో అనుకుంటాం ప్రతి టాయిలెట్లో ప్రతి డ్రెస్సింగ్ రూమ్లో పోయి పోలీసులు చెక్ చేయడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ప్రాక్టికబుల్. ఇక్కడ మీరు ఇచ్చే సమాచారం మహిళలకు సమాజానికి చాలా విలువైన సమాచారం. మనకు ఫైనల్గా సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక పోలీస్ అధికారి హోదాలో మీరు అలాంటి ప్లేసెస్ వ్యాపార సంస్థలు కానీ ఆఫీసులకు వెళ్ళే మహిళలకు కానీ ఎటువంటి సూచన చేస్తారు స్ట్రైట్ అవే చెప్పాలంటే జాగ్రత్తకు సంబంధించి? There is possibility, in fact, there is possibility. Be careful that there may be hidden cameras in your dressing rooms or toilets. అనేది మనము రాయవచ్చు. We can publicize that. Okay. And the owner should be made responsible for any violation of this. Okay. మీరు ఇలాంటి విషయాలపైన, ఇలాంటి కెమెరాస్ గురించి యాంటీ రెడ్ ఐ ద్వారా ఒక క్యాంపెయిన్ చేశారు కాబట్టి మీరు ఎటువంటి సూచన చేస్తారు ఫైనల్గా? ఇవైతే కనుక షాపింగ్ మాల్ కానీ షోరూమ్స్ కానీ ఎక్కడైనా సరే ముందు ఇవి పోస్టర్స్ కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే దీని గురించి అసలు ఉంది అనేది కూడా చాలా మందికి తెలియదు. ఇలాంటి ఒక సమస్య ఉంది అని కూడా తెలియదు. ఇలాంటి సమస్య ఉంది, జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకుంటారు, జాగ్రత్త పడతారు. పోస్టర్స్ ఇప్పుడు ప్రతి చోట ఉంటున్నాయి కదండి. ఇప్పుడు జిహెచ్ఎంసీ కానీ ప్రతి పోస్టర్స్ ఉంటున్నాయి. అలాంటి చోట్ల కూడా చిన్న స్టిక్కర్స్ పెట్టచ్చు. షాపింగ్ మాల్, షోరూమ్స్ అన్ని చోట్ల దీని మీద ముందు అవగాహన కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి కదా, ప్రజలకు తెలియాలి కదా. ఖచ్చితంగా అధికారులు ఆ ప్రయత్నాలు కూడా చేస్తారు అని మనం చట్టాలు కూడా దీనికి ఈ పనిష్మెంట్ ఉంది అనేది కూడా చట్టాల్లో కూడా మార్పు చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నాయక్ గారు. 10 టీవీ స్టూడియోకి వచ్చి ఇలాంటి హిడెన్ కెమెరాస్ కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వీటి నుంచి ఎలా రక్షణ పొందాలి, ప్రజలు ఎలాంటి అవేర్నెస్ ఉండాలి అనే విషయం పైన మీరు చాలా విలువైన సమాచారాన్ని అందించినందుకు. సో ఇది మొత్తానికి ఇప్పుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో వన్ డ్రైవ్లో జరిగిన హేయమైన ఘటనపై పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అయితే సామాజికవేత్తలు కూడా చెప్తున్నారు పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర, అలాగే షాపింగ్ మాల్స్ దగ్గర బట్టలు మార్చుకోవడానికి ఉపయోగించే ట్రయల్ రూమ్స్ దగ్గర కూడా ఇక్కడ హిడెన్ కెమెరాస్ ఉండే అవకాశం ఉంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత మీరు పరిశీలించండి అనే ఒక బోర్డును కూడా రాసి పెట్టడం ద్వారా మరింతగా అలర్ట్గా ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అలాగే మనం ఆ ప్రదేశాలను ఉపయోగించుకునేటప్పుడు ఒక్కసారి పరిశీలించండి చుట్టూ. మీకు ఏ మాత్రం చిన్న అనుమానం వచ్చినా కూడా వెంటనే ఓనర్ని పిలిచి అదేంటి అని దాన్ని బయటకు తీపించి ఒకసారి అనుమానాన్ని నివృత్తి చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. అది మీ హక్కు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎలాంటి విషయాలను మనం ఎట్టి పరిస్థితులను ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో అనుకుంటారేమో అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు ఆ వన్ డ్రైవ్లో ఆ విమెన్, ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో అలాంటి ధైర్యం చేశారు కాబట్టి అక్కడ జరుగుతున్న ఇలాంటి ఒక నేరపూరిత హేయమైన చర్య గురించిన విషయం అయితే బయటకు వచ్చింది. చూద్దాం ఈ విషయంలో ఎటువంటి శిక్షలు విధించే దిశగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది లంచ్ అవర్ డిబేట్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ.